ఈ రోజు పొద్దున ప్రెస్ లో చూసినా, కొన్ని సోషల్ మీడియాలో చూసా, నిన్న ముగ్గురు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం జరిగిందంట. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట. దానికి మోడీ గారు స్పందించారంట. అసలు వాళ్ళ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టింది అబద్ధంతో పుట్టింది. వాళ్ళు మాట్లాడేదే అబద్ధాలు. జీవితంలో వాళ్ళు ఒక్కసారైనా నిజం మాట్లాడాలి. నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీకు కూడా షేర్ చేస్తా. ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండేది లేదండి. అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే, నేను కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోపోయినా, ఇచ్చేకి లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్, యూ హావ్ టు ఫాలో సమ్ ప్రోటోకాల్. వీళ్ళు ఇచ్చేసినారు, ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం. అంటే వాళ్ళు ఓర్వలేరండి. ద ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటే, వాళ్ళు ఇప్పుడు కూడా 11 సీట్స్ ఎందుకు వచ్చింది, ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్ లో కూర్చొనేదానికి అవకాశం ఉంటుంది అనేది మర్చిపోయి, నోరిప్పితే అబద్దాలు, మాట్లాడితే అబద్దాలు, సోషల్ మీడియాలో అబద్దాలు. ఆ సాక్షి ఒక పేపర్, చెత్త పేపర్ ఒకటి ఉంది, చెత్త ఛానల్ ఉంది. ఖచ్చితంగా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవడంలే. ఎందుకంటే వాళ్ళు ఒక ఎవరైనా ఇండివిజువల్ ని ఎంత కించపరిచే లెక్క మాట్లాడతారు, రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఉండే ఫ్యాక్ట్స్ మైనస్ లో ఉంటాయి, అసలు ఏమి ఉండవు, ఇష్టానుసారం రాస్తారు. సో ఫస్ట్ ఐఎన్పిఆర్ కి టేక్ ఓవర్ చేయాలండి సాక్షి ఛానల్. అండ్ నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పడము చాలా 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 బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఏది రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదండి, ఏమీ జరగలేదు. నేను కూడా జోబులో పెట్టుకొని తిరిగినా, ఇయ్యొచ్చో లేదో అని కనుక్కొని ఎస్పీజీ మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇరాదండి. సో వాళ్ళు ఇప్పుడన్నా మారితే రేపు ఫ్యూచర్ లో అపోజిషన్ లో కూర్చొనేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ పర్ఫెక్ట్ గా జరిగింది. చంద్రబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఫ్యూచర్ బ్రైట్ ఉంది. మన కర్నూలు ఉమ్మడి జిల్లా ఈజ్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. మీరు రూపురేఖలు కూడా మారేది విత్ ఇన్ నో టైమ్ యుల్ సీ.